brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎల్లుండి అంబర్పేట్ ఫ్లైఓవర్ ప్రారంభం. హైదరాబాద్ రానున్న నితిన్ గడ్కరీ. ఇంకా కొన్ని పనులు పూర్తి కాకపోవడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం. హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ సంస్థ. స్టూడియో ఏర్పాటు చేయనున్న స్కాన్ లైన్ విఎఫ్ఎక్స్. నెట్ఫ్లిక్స్ కి అనుబంధ సంస్థ స్కాన్ లైన్ విఎఫ్ఎక్స్. ఢిల్లీలో ఏపీ భవన్ ను పేల్ చేస్తామంటూ మెయిల్. అప్రమత్తమైన అధికారులు. ఫేక్ బెదిరింపు మెయిల్ గా తేల్చిన పోలీసులు. రెండో రోజు సెట్ కస్టడీకి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. మద్యం కేసులో చాణక్యను కూడా కస్టడీకి తీసుకున్న సెట్. కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఎన్డీఎస్ఏ నివేదిక అధ్యయనానికి ఇంజనీర్ల కమిటీ. 5గురితో కమిటీ ఏర్పాటు. చారిత్రక అధ్యాయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. అమరావతి వల్ల ఏపీ అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నా. అమరావతి పునః ప్రారంభంపై ప్రధాని మోదీ ట్వీట్. భక్తుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. టీటీడీ కొత్త విధానం. వాట్సాప్ ఫీడ్బ్యాక్ విధానం ప్రారంభం. తిరుమల తిరుపతిలో క్యూఆర్ కోడ్ల ఏర్పాటు. రెండో రోజు కొనసాగుతున్న మన్యం బంద్. గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ కోసం ఆందోళనలు. అరకు పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ ఎఫెక్ట్. సింహాచలం ఘటనపై ప్రాథమిక విచారణ. రూల్స్ కు విరుద్ధంగా గోడ కట్టినట్టు నిర్ధారణ. నోటి మాటపై హడావుడిగా నిర్మాణం. విజయనగరం జిల్లాలో వైసీపీ నేతపై దాడి. సుదర్శన్ రావు కార్ అద్దాలు ధ్వంసం. టీడీపీ నేతలు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు. ఉగ్రదాడిపై నిరసన. మంచిర్యాలలో స్వచ్ఛందంగా బంద్. మూతబడిన వ్యాపార సముదాయాలు. పుట్టపర్తిలో భారీ వర్షం. ఈదురుగాలులకు నేల రాలిన మామిడి. ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు. తమిళనాడులో ఏనుగుల హల్చల్. కావలూరు అటవీ ప్రాంతంలో బస్సును వెంబడించిన ఏనుగు. ప్రయాణికులను రక్షించిన అటవీ శాఖ అధికారులు. మణిపూర్ సంక్షోభానికి 2 ఏళ్లు పూర్తి. నేడు చిరశాంగ్పూర్ బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు. రిజర్వేషన్ల ఉద్యమంతో 2 ఏళ్లుగా అల్లర్లు. కుప్వారా యూరి అఖ్నూర్లో పాక్ కాల్పులు. భారత సైనిక పోస్టే లక్ష్యంగా ఫైరింగ్. ధీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం. యుద్ధ భయంతో పాకిస్తాన్ లో హై అలర్ట్. త్రివిధ దళాలను అప్రమత్తం చేసిన పాకిస్తాన్. భారత్ పాక్ సరిహద్దుల్లో సైన్యం మోహరింపు.